ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఇండియాలో లాంచ్ అవబోయే టాప్ 5 అప్కమింగ్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ గురించి మాట్లాడుకుందాము. ఈ మార్చ్ 31వ తేదీన ఫేమ్ టు సబ్సిడీ అనేది ఎండ్ అయిపోతుంది. సో ఈ సబ్సిడీ ఎండ్ అయిపోయిన తర్వాత ఇప్పుడున్న స్కూటర్స్ ని పర్చేస్ చేస్తే మంచిదా లేదా అప్కమింగ్ ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచెస్ గురించి వెయిట్ చేయాలా లేదా అన్న డీటెయిల్స్ గురించి ఈ వీడియోలో మీరైతే తెలుసుకోబోతున్నారు. సో ఎలాంటి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. వీడియోలోకి వెళ్ళబోయే ముందు నా పేరు ఆదిత్య అండ్ ఈవీ తెలుగుకి స్వాగతం. ఫ్రెండ్స్ మన ఇండియాలో లాంచ్ అవబోయే టాప్ 5 అప్కమింగ్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ లో 5th పొజిషన్ లో ఉంది ఏథర్ రిస్తా. అవునండి, ఈ ఏథర్ రిస్తా అనేది ఫ్యామిలీ సెగ్మెంట్ లో లాంచ్ అవబోయే ఎలక్ట్రిక్ స్కూటర్ అనమాట. ఇప్పటి వరకు లాంచ్ చేసిన ఏథర్ స్కూటర్స్ అన్ని పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ గా వాళ్ళైతే లాంచ్ చేశారు. ఫర్ ద ఫస్ట్ టైం సెగ్మెంట్ మార్చి వాళ్ళు ఫ్యామిలీ సెగ్మెంట్ లోకి అయితే అడుగు పెట్టబోతున్నారు. ఆల్రెడీ స్కూటర్ కి సంబంధించిన చాలా లీక్స్ అయితే మనకు వచ్చేసాయి. ఈ స్కూటర్ యొక్క సీట్ అనేది చాలా పొడవుగా ఉండబోతుంది అండ్ దీని డిజైన్ ఫ్యామిలీకి సూట్ అయ్యేటట్టు అయితే ఉండబోతుంది. ఈ స్కూటర్ వచ్చేసరికి ఏప్రిల్ 6వ తేదీన మన ఇండియాలో లాంచ్ అవుతుంది. ఏథర్ కమ్యూనిటీ డే అనే ఒక ఈవెంట్ ని కండక్ట్ చేసి ఏథర్ స్కూటర్లు ఎవరైతే వాడుతున్నారో ఆ ఓనర్స్ ని ఇన్వైట్ చేసి వాళ్ళ సమక్షంలో ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ని వాళ్ళైతే లాంచ్ చేయనున్నారు. ఆల్రెడీ దీనికి సంబంధించిన ఇన్విటేషన్స్ ఏథర్ ఓనర్స్ కి అయితే వెళ్ళిపోయాయి. మన దగ్గర ఏథర్ స్కూటర్ లేదు కాబట్టి మనకు ఆ ఇన్విటేషన్ అయితే రాలేదు. మేబీ ఏథర్ నుండి ఇన్విటేషన్ రావాలంటే ఏథర్ స్కూటరే వాడాలేమో. ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఈ స్కూటర్ లో ప్రస్తుతం ఏథర్ 450X లో ఉన్న సేమ్ 7 inches టచ్ స్క్రీన్ డిస్ప్లే అయితే ఉండబోతుంది. సేమ్ 3.2 kWh బ్యాటరీ ప్యాక్ ని వీరైతే వాడనున్నారు. రేంజ్ వచ్చేసరికి 100 నుండి 110 కిలోమీటర్లు ఉంటుంది అండ్ 90 కిలోమీటర్ల టాప్ స్పీడ్ వరకు ఈ బండి అయితే చేరుకుంటుంది. స్పెసిఫికేషన్స్ అన్ని ఇంచుమించుగా ఏథర్ 450X లానే ఉన్నాయి. మరి ఇన్ని ఫీచర్స్ ఇచ్చి బడ్జెట్ అండ్ ఫ్యామిలీకి సూట్ అయ్యే ప్రైస్ లో వీళ్ళు ఎలా లాంచ్ చేస్తారో నాకైతే అర్థం కావట్లేదు. మరి ఏప్రిల్ 6వ తేదీన దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే మనకు తెలుస్తాయి. నా ఎక్స్పెక్టెడ్ ప్రైసింగ్ వచ్చేసరికి 1,20,000 నుండి 1,30,000 ఎక్స్ షోరూమ్ కాస్ట్ కి దీన్ని లాంచ్ చేస్తారని నేను అనుకుంటున్నాను. మరి దీన్ని ఎంత ప్రైస్ లో లాంచ్ చేస్తే బాగుంటుంది అన్నది మీరు కింద కామెంట్ చేయండి. టాప్ 5 అప్కమింగ్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ లో 4th ప్లేస్ లో ఉంది ఆంపియర్ NXG. ఆంపియర్ నుండి ఇప్పటి వరకు లాంచ్ అయిన అన్ని ఎలక్ట్రిక్ స్కూటర్స్ లో నాకు కొంచెం బెస్ట్ గా ప్రామిసింగ్ గా అనిపించిన ఎలక్ట్రిక్ స్కూటర్ ఏదైనా ఉందా అంటే అది అప్కమింగ్ ఎలక్ట్రిక్ స్కూటర్ అనే చెప్తాను. ఎందుకంటే ఎలక్ట్రిక్ స్కూటర్ చూడడానికి అయితే చాలా బాగుంది అండ్ ఇప్పటి వరకు వీళ్ళు రివీల్ చేసిన స్పెసిఫికేషన్స్ కూడా నాకు చాలా బాగా నచ్చాయి. రీసెంట్ గానే వీళ్ళు ఎలక్ట్రిక్ స్కూటర్ పైన కాశ్మీర్ నుండి కన్యాకుమారి ట్రిప్ అయితే వేశారు. సుమారుగా 10,000 కిలోమీటర్స్ వీళ్ళు ఎలక్ట్రిక్ స్కూటర్ పైన అయితే టెస్టింగ్ చేశారు. ఇప్పటికే ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ కావాలి బట్ నాకు తెలిసి ఏప్రిల్లో ఖచ్చితంగా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే మార్కెట్లోకి వస్తుంది. డిజైన్ పరంగా ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే చూడడానికి చాలా బాగుంది. ఏథర్లో ఉన్నట్టే దీంట్లో కూడా పొడవాటు సీట్ ఉంది అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ ని టార్గెట్ చేసేలా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ని వీరైతే డిజైన్ చేశారు. దీంట్లో పోర్టబుల్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. LFP కెమిస్ట్రీ ఉన్న బ్యాటరీస్ ని వీళ్ళైతే దీంట్లో యూజ్ చేయనున్నారు. దీంట్లో 7 inches టచ్ స్క్రీన్ డిస్ప్లే ఉంటుంది. మిడ్ డ్రైవ్ మోటార్ ఉంటుంది. సో స్పెసిఫికేషన్స్ పరంగా ఇదైతే చాలా బాగుంది. ఆంపియర్ వాళ్ళు మొదటి 10,000 కస్టమర్స్ కి వీళ్ళ K2K లిమిటెడ్ ఎడిషన్ ఎలక్ట్రిక్ స్కూటర్ ని ఇస్తామని అయితే ప్రామిస్ చేశారు. అండ్ ఈ ఆంపియర్ NXG వచ్చేసరికి బ్లూ, వైట్, గ్రే అండ్ రెడ్ కలర్ ఈ 4 కలర్స్ లో అయితే అవైలబిలిటీకి రానుంది. ఈ పోర్టబుల్ బ్యాటరీ ప్యాక్ లో వీళ్ళు ఎంత కెపాసిటీ ఉన్న బ్యాటరీని యూజ్ చేశారు, దీని మోటార్ కెపాసిటీ ఎంత, రేంజ్ డీటెయిల్స్ ఎంత అనే డీటెయిల్స్ ఇంకా బయటకు రాలేదు. బట్ నాకు తెలిసి ఒక 100 నుండి 110 కిలోమీటర్ల రేంజ్ ని మనం ఈ స్కూటర్ నుండి అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఈ స్కూటర్ యొక్క నా ఎక్స్పెక్టెడ్ ప్రైస్ వచ్చేసరికి 1,30,000 నుండి 1,40,000 రూపాయలు. దీని లాంచ్ డేట్ ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు. కన్ఫర్మ్ అయ్యాక ఖచ్చితంగా నేను మీకు అప్డేట్ చేస్తాను. 3rd పొజిషన్ లో ఉంది బ్రిస్క్ EV. ఈ బ్రిస్క్ EV అనేది హైదరాబాద్ బేస్డ్ స్టార్ట్అప్ కంపెనీ అనమాట. అండ్ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో వీళ్ళు 333 కిలోమీటర్ల రేంజ్ ని అయితే క్లెయిమ్ చేశారు. ఎప్పుడైతే ఈ రేంజ్ ని వీళ్ళు మార్కెట్ లోకి అనౌన్స్ చేశారో ఈ కంపెనీకి చాలా మంచి హైప్ వచ్చింది అండ్ చాలా ఎక్స్పెక్టేషన్స్ కూడా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ పైన అయితే క్రియేట్ అయ్యాయి. మరి ఎక్స్పెక్టేషన్స్ కి వాళ్ళు రీచ్ అవుతారా లేదా అన్నది ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఒకసారి మార్కెట్ లోకి వచ్చాక మనకైతే తెలుస్తుంది. 4 months బ్యాక్ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్స్ ని టెస్ట్ చేసే అవకాశం నాకైతే వచ్చింది. ఆ వీడియో మన ఛానల్లో ఉంటుంది. లింక్ డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. ఈ వీడియో తర్వాత మీరు వెళ్ళి చూసుకోవచ్చు. సో ఆ స్కూటర్ యొక్క పర్ఫార్మెన్స్ అయితే నాకు చాలా బాగా అనిపించింది. రేంజ్ పైన నేనేమి బెట్ వేయలేను కానీ పర్ఫార్మెన్స్ మాత్రం ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో టాప్ నాచ్ గా ఉండబోతుంది. ఈ బ్రిస్క్ EVలో మొత్తంగా మనకి 2 వేరియంట్స్ ఉంటాయి. అవి వచ్చేసరికి ఆరిజిన్ అండ్ ఆరిజిన్ ప్రో. టాప్ ఎండ్ వేరియంట్ లో వీళ్ళు 6.9 kWh బ్యాటరీ ప్యాక్ అయితే యూజ్ చేయనున్నారు. ఫిక్స్డ్ బ్యాటరీ ప్యాక్ ఒకటి ఉంటుంది, పోర్టబుల్ బ్యాటరీ ప్యాక్ ఇంకోటి ఉంటుంది. అండ్ ఈ 2 బ్యాటరీ ప్యాక్లు కలుపుకొని వీళ్ళు 333 కిలోమీటర్ల రేంజ్ అయితే క్లెయిమ్ చేస్తున్నారు. అండ్ 5.7 kW మిడ్ డ్రైవ్ మోటార్ ఈ స్కూటర్ లోనైతే వాడనున్నారు. అండ్ 7 inches టచ్ స్క్రీన్ డిస్ప్లేని ఈ స్కూటర్ లో అయితే యూజ్ చేస్తారు. ఈ ఆరిజిన్ ప్రో యొక్క ఎక్స్పెక్టెడ్ ప్రైస్ వచ్చేసరికి 1,40,000 నుండి 1,50,000 రూపాయలు. అండ్ వీళ్ళ బేస్ వేరియంట్ ఏదైతే ఉందో దాన్ని సుమారుగా 1,00,000 నుండి 1,10,000 రూపాయలు ఎక్స్ షోరూమ్ కాస్ట్ కి లాంచ్ చేసే ఛాన్స్ ఉంది. సో 4 months బ్యాక్ వాళ్ళు నాకు చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇప్పటికే ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క లాంచ్ డేట్ అనేది అనౌన్స్ అవ్వాలి. బట్ ఇప్పటి వరకు బ్రిస్క్ EV నుండి మనకి ఎలాంటి అప్డేట్ అనేది లేదు. మరి చూద్దాము ఈ 2024 సెకండ్ క్వార్టర్ లోనైనా వీళ్ళ లాంచ్ డేట్ ఏమైనా బయటకు వస్తుందేమో. సో వీళ్ళ లాంచ్ డేట్ అండ్ మిగతా ఇన్ఫర్మేషన్
ఇన్ఫర్మేషన్ ఏమైనా బయటకు వస్తే ఖచ్చితంగా నేను మీకు అప్డేట్ చేస్తాను. సో ఈ అప్డేట్స్ అన్ని మీకు రావాలనుకుంటే ఖచ్చితంగా మీరు ఇప్పుడే మన ఈవీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కన ఉన్న నోటిఫికేషన్స్ని ఆల్లోనైతే పెట్టుకోండి. ఇండియాలో లాంచ్ అవబోయే టాప్ 5 బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్స్లో సెకండ్ ప్లేస్లో ఉంది టీవీఎస్ ఐక్యూబ్ ఎస్టీ. ఆల్రెడీ టీవీఎస్ ఐక్యూబ్ ఎస్టీ అనేది మార్కెట్లోకి లాంచ్ అయిపోయింది, బట్ డెలివరీస్ ఇంకా స్టార్ట్ అయితే అవ్వలేదు. సో డెలివరీ స్టార్ట్ అయ్యే ముందు మళ్ళీ ఎలక్ట్రిక్ స్కూటర్ని వాళ్ళు రీలాంచ్ చేస్తారు అండ్ అప్పుడు మనకి చూపించిన దానికి ఇప్పుడు లాంచ్ అయిపోయే దానికి కొన్ని చేంజెస్ అయితే మనం గమనించవచ్చు. ఆల్రెడీ ఈ టీవీఎస్ ఐక్యూబ్ ఎస్టీ ఎలక్ట్రిక్ స్కూటర్స్ కొన్ని డీలర్షిప్స్కి కూడా రీచ్ అయిపోయాయి. నాకు తెలిసి ఫేమ్ టు సబ్సిడీ ఎండ్ అయిపోతుంది కాబట్టి మళ్ళీ ప్రైజెస్ అన్ని రివైజ్ చేయాలి కాబట్టి దీని లాంచ్ని వీళ్ళు డీలే చేసి ఉంటారు. బట్ నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం ఇది ఇంకా డీలే అయ్యే ఛాన్స్ ఉంది. ఈ జూలై 31 తర్వాత ఎప్పుడైతే మనకి ఫేమ్ 3 సబ్సిడీ అనేది ఇంట్రడ్యూస్ అవుతుందో నాకు తెలిసి అప్పుడు టీవీఎస్ వాళ్ళు ఈ ఎస్టీ ఎలక్ట్రిక్ స్కూటర్ ని మార్కెట్ లోకి అయితే లాంచ్ చేస్తారు. అండ్ కొన్ని సోర్సెస్ ప్రకారం ఈ టీవీఎస్ ఐక్యూబ్ ఎస్టీని కేవలం కొన్ని లిమిటెడ్ నంబర్స్ లో మాత్రమే వీళ్ళు సేల్ చేసే ఛాన్స్ ఉందంట. సో దీన్ని మొత్తంగా ఆపేసి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ పైన వీళ్ళు వర్క్ చేస్తున్నట్టు కొన్ని లీక్స్ అయితే వచ్చాయి. ఇది నిజం అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఇక ఈ టీవీఎస్ ఐక్యూబ్ ఎస్టీ గురించి మాట్లాడుకుంటే లుక్స్ పరంగా ఇది అచ్చం చూడడానికి టీవీఎస్ ఐక్యూబ్ ఎస్ లానే ఉంటుంది, కాకపోతే దీంట్లో టచ్ స్క్రీన్ డిస్ప్లే అనేది ఉంటుంది అండ్ బ్యాటరీ ప్యాక్ కూడా ప్రస్తుతం ఉన్న టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ తో కంపేర్ చేసుకుంటే పెద్ద బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. 140 కిలోమీటర్ల రేంజ్ టీవీఎస్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేస్తున్నారు అండ్ 85 kmph టాప్ స్పీడ్ వరకు ఈ బండి అయితే వెళ్తుంది. ఈ బండి యొక్క ఎక్స్పెక్టెడ్ ప్రైస్ వచ్చేసరికి 150,000 నుండి 160,000 రూపాయలు. మరి దీని డెలివరీస్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి అన్న దాని గురించి ఇంకా ఎలాంటి ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ అనేది లేదు. ఒక్కసారి బ్రాండ్ ఏమైనా అప్డేట్స్ ఇస్తే నేను మీకైతే ఖచ్చితంగా తెలియజేస్తాను. ఇక ఫైనల్ గా టాప్ 5 అప్కమింగ్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ లిస్ట్ లో ఫస్ట్ ప్లేస్ లో ఉంది హోండా యాక్టివా ఎలక్ట్రిక్. ఆల్రెడీ హోండా వాళ్ళు ఇప్పటికే చాలా లేట్ అయిపోయారు. మన ఇండియాలో ఉన్న టాప్ బ్రాండ్స్ లైక్ టీవీఎస్, బజాజ్, హీరో మోటోకార్ప్ ఆల్రెడీ వాళ్ళ ఎలక్ట్రిక్ స్కూటర్స్ ని లాంచ్ చేశారు అండ్ చాలా మంచి నంబర్స్ లో వాళ్ళైతే సేల్స్ ని చేసుకుంటున్నారు. బట్ హోండా నుండి మనకి ఇంతవరకు ఒక్క ఎలక్ట్రిక్ స్కూటర్ కూడా మార్కెట్ లో లేదు. బట్ ఈ 2024లో ఖచ్చితంగా హోండా నుండి మనం 2 ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆల్రెడీ వీళ్ళు గ్లోబల్ మార్కెట్స్ లో హోండా ఎస్సీఈ అండ్ EM1 అనే ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క టీజర్స్ అయితే లాంచ్ చేశారు. ఖచ్చితంగా 2 ఎలక్ట్రిక్ స్కూటర్స్ లో ఏదో ఒక స్కూటర్ హోండా యాక్టివా ఎలక్ట్రిక్ రూపంలో మన ఇండియాలోనైతే లాంచ్ అవబోతుంది. సో ఫస్ట్ మోడల్ హోండా EM1 లో 2 పోర్టబుల్ బ్యాటరీ ప్యాక్స్ అయితే ఉంటాయి. సో 2 పోర్టబుల్ బ్యాటరీ ప్యాక్స్ తో కలిపి మనకి 60 నుండి 80 కిలోమీటర్ల రేంజ్ వచ్చే ఛాన్స్ ఉంది అండ్ ఖచ్చితంగా హోండా మన ఇండియాలో స్వాపింగ్ స్టేషన్స్ అయితే ఇంట్రడ్యూస్ చేస్తుంది. సో ఈ స్కూటర్స్ లో మనకి ఎప్పుడైతే ఛార్జింగ్ అయిపోతుందో మన స్వాపింగ్ స్టేషన్స్ కి వెళ్ళి ఈ పాత బ్యాటరీస్ ని కొత్త బ్యాటరీస్ తో మనం అయితే స్వాప్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ టాప్ స్పీడ్ వచ్చేసరికి నాకు తెలిసి ఒక 60 నుండి 70 కిలోమీటర్ల వరకు అయితే ఉంటుంది. ఫస్ట్ హోండా మీడియం రేంజ్ లో ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే లాంచ్ చేస్తుంది. అది సక్సెస్ అయితే ఆ స్కూటర్ ద్వారా వీళ్ళు మార్కెట్ మొత్తాన్ని స్టడీ చేసి ఇండియన్ కండిషన్స్ కి ఏ స్కూటర్ అయితే బెస్ట్ గా ఉంటుందో ఆ మోడల్ ని వాళ్ళు నెక్స్ట్ మన ఇండియాలోనైతే లాంచ్ చేస్తారు. సో ప్రస్తుతానికి ఖచ్చితంగా ఈ 2024లో హోండా నుండి మనం ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండ్ ఆ ఎలక్ట్రిక్ స్కూటర్ హోండా యాక్టివా ఈవీనే అవుతుంది. దీని ఎక్స్పెక్టెడ్ ప్రైస్ వచ్చేసరికి 1,00,000 నుండి 1,20,000 లోపు ఉండే ఛాన్స్ అయితే ఉంది. సో దీని గురించి కూడా మనకి ఇంకా ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే లేదు. సో చూసారుగా ఈ 2024లో మన ఇండియాలో లాంచ్ అవబోయే టాప్ 5 అప్కమింగ్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే. మరి మీరు ఒకవేళ మార్కెట్లో ఇప్పుడు ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం చూస్తూ ఉంటే ఇప్పుడున్న ఎలక్ట్రిక్ స్కూటర్స్ ని పర్చేస్ చేస్తారా, మరి రాబోయే ఎలక్ట్రిక్ స్కూటర్స్ కోసం వెయిట్ చేస్తారా అన్న దాన్ని కింద ఒకసారి కామెంట్ చేసేయండి. ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. ఈవీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. గో గ్రీన్, గో ఎలక్ట్రిక్.